నమస్కారం సిటీ కేబుల్ సిపిసి న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జిల్లాలోని ఒంటిమిట్ట పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి. జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి స్పష్టీకరణ. కరుడుగట్టిన ఎర్రచందనం స్మగ్లర్ నాగదస్తగిరి రెడ్డితో పాటు మరో 5గురు అరెస్టు. మీడియాకు జిల్లా ఎస్పీ ఈజీ అశోక్ కుమార్ వివరాల వెల్లడి. జిల్లాలోని ఒంటిమిట్ట పులివెందుల జెడ్పీటీసీ స్థానాలకు ఈ నెల 12వ తేదీ జరగనున్న ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని చర్యలు చేపట్టినట్లు జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి తెలిపారు. ఈరోజు ఎస్పీ ఈజీ అశోక్ కుమార్తో కలిసి కలెక్టరేట్లో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఎన్నికల నిర్వహణకు ఒంటిమిట్టలో 30 పోలింగ్ కేంద్రాలు, పులివెందులలో 15 పోలింగ్ కేంద్రాలు కలిపి మొత్తం 45 కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. పోలింగ్ ఉదయం 7 నుంచి సాయంత్రం 5 వరకు జరుగుతుందన్నారు. సాయంత్రం 5 గంటల సమయానికి పోలింగ్ కేంద్రం వద్ద క్యూలో నిల్చున్న వారంతా ఓటు వేసేంత వరకు పోలింగ్ కొనసాగుతుందన్నారు. గత ఎన్నికల్లో చోటు చేసుకున్న హింసాత్మక సంఘటనలను దృష్టిలో ఉంచుకొని పులివెందులలో 15 పోలింగ్ కేంద్రాలు, ఒంటిమిట్టలో 10 పోలింగ్ కేంద్రాలను క్రిటికల్ కింద గుర్తించామన్నారు. వీటిలో సీసీ కెమెరాలు, వెబ్ కాస్టింగ్ వంటి ఏర్పాట్లు ఉంటాయన్నారు. వెబ్ కాస్టింగ్కి అవకాశం లేని చోట్ల మైక్రో అబ్జర్వర్ నియమిస్తూ చర్యలు చేపట్టామన్నారు. పోలింగ్ కేంద్రాలలో అవసరమైన అన్ని సదుపాయాలను ఇప్పటికే ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ వివరించారు. ప్రతి పోలింగ్ ఏరియాకు ఒక్కో మైక్రో అబ్జర్వర్ ఖచ్చితంగా ఉంటారని ఈ సందర్భంగా చెప్పారు. ఇప్పటికే ఓటర్ స్లిప్ల పంపిణీ దాదాపు పూర్తి కావచ్చిందని, ఇంకా మిగిలిన వారికి కూడా పంపిణీ చేస్తామన్నారు. పోలింగ్ కేంద్రాల వివరాలు, లొకేషన్ వంటివి ఈ స్లిప్పుల్లో ఉంటాయన్నారు. ఏసీసీ ఆదేశాల మేరకు ఓటర్ల కోసం బస్సులు, ఆటోలు అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు ఆయన తెలిపారు. వీటిని ఉపయోగించుకొని ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. అలాగే హెల్ప్ డెస్క్ సిబ్బందిని ఏర్పాటు చేశామని, ఎవరైనా హింసాత్మక సంఘటనలకు పాల్పడితే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ నెల 14వ తేదీ కడప సమీపంలోని మను పాలిటెక్నిక్ కళాశాలలో కౌంటింగ్ నిర్వహణకు అవసరమైన అన్ని ఏర్పాట్లు ఇప్పటికే పూర్తి చేశామని కలెక్టర్ వివరించారు. ఎలక్షన్ కమిషన్ వారిచ్చిన నోటిఫికేషన్ ప్రకారము 12వ తారీఖున మన జిల్లాలో ఉన్నటువంటి పులివెందుల జెడ్పీటీసీకి అదేవిధంగా ఒంటిమిట్ట జిల్లా పరిషత్ టెరిటోరియల్ కాన్స్టిట్యుయెన్సీకి ఎలక్షన్స్ జరుపుతున్నాము. దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా ఇప్పటికే పూర్తయినాయి. మొత్తం 2 జెడ్పీటీసీ పరిధిలోనూ మనకి 45 పోలింగ్ స్టేషన్స్లో, అంటే 15 పోలింగ్ స్టేషన్స్ పులివెందుల మండలంలోను, అలాగే 30 పోలింగ్ స్టేషన్స్ ఒంటిమిట్ట మండలంలోనూ ఉన్నాయి. ఈ 45 పోలింగ్ స్టేషన్లోనూ కూడా 12వ తారీఖు ఉదయం 7 గంటల నుంచి ఈ పోలింగు స్టార్ట్ అవుతుంది. సాయంకాలం 5 గంటల వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుంది. ఈ మొత్తం ప్రక్రియ ఫిజికల్ బ్యాలెట్ విధానం ద్వారా జరుగుతుంది. ఈవీఎంలు కాదు, ఇది బ్యాలెట్ బాక్సుల ద్వారా జరిగే ఎన్నిక. సో దీనికి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు ఫ్రీ అండ్ ఫెయిర్గా ఎలక్షన్ నిర్వహించడానికి కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేయడం జరిగింది. ఈ 45 పోలింగ్ స్టేషన్లకు సంబంధించి పోలింగ్ సిబ్బందిని కూడా ఫస్ట్ ర్యాండమైజేషన్ పూర్తయ్యి వారికి 2 విడతలుగా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. అలాగే రెండో ర్యాండమైజేషను రేపు ఉదయం వారికి ర్యాండమైజేషన్ చేసి ఏ పోలింగ్ బూత్కి వెళ్తున్నారు ఏంటనేది ఎల్లుండి ఉదయం, అంటే డిస్ట్రిబ్యూషన్ రోజున వారికి తెలియచేయటం జరుగుతుంది. అలాగే ఈరోజు 5 గంటలకి ఈ యొక్క క్యాంపెయిన్ పీరియడ్ అనేది ముగుస్తుంది. సో 5 గంటల తర్వాత కంప్లీట్గా నో క్యాంపెయిన్ పీరియడ్. సో ఆ సమయంలో అభ్యర్థులు కానీ, లేకపోతే వారి పార్టీలు కానీ, లేకపోతే పార్టీ రిప్రజెంటేటివ్స్ కానీ ఎటువంటి క్యాంపెయిన్ కూడా జరగటానికి వీల్లేదు. దానికి తగ్గట్టుగా అందరికీ కూడా తెలియజేయడం జరిగింది. 5 గంటలకంతా కూడా క్యాంపెయిన్ పూర్తి చేసుకోవాలి. అలాగే గౌరవ స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి, అంటే పులివెందుల మండలంలో కానీ
లేకపోయినట్టయితే ఒంటిమిట్ట మండలంలో కానీ ఎవరైతే స్థానికేతరులు ఉన్నారో ఆ స్థానికేతరులు అందరూ కూడా క్యాంపెయిన్ కొరకు వచ్చినటువంటి వారు కానీ లేకపోతే ఇతర క్యాంపెయిన్కి సంబంధించినటువంటి పనులకు సంబంధించిన వారు కానీ పూర్తిగా ఆ ప్రాంతం నుంచి విడిచి వెళ్ళిపోవాల్సిందిగా మేము కోరుతున్నాము. దానికి తగ్గట్టుగా ఒకవేళ ఎవరైనా క్యాంపెయిన్ పీరియడ్ దాటిన తర్వాత కూడా ఉన్నట్టయితే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కింద వారిపైన కేసులు కూడా బుక్ చేయడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి ఇప్పటికే స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అలాగే ఓటర్లకు సంబంధించి ఈ పోలింగ్ స్టేషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ పోలింగ్ స్టేషన్ యొక్క వివరాలు అలాగే వారికి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా పొందుపరుస్తూ వాళ్ళకి వాటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్ కూడా అందరికీ కూడా ఆల్మోస్ట్ అందజేయటం జరిగింది. ఈరోజు మధ్యాహ్నంకి 2 పులివెందుల్లో అయితే ఆల్మోస్ట్ 95%, అలాగే ఒంటిమిట్లో కూడా 95 నుంచి 96% ఇప్పటికే వాటర్ స్లిప్స్ అందరి కూడా వాటర్స్కి అందజేయటం జరిగింది. దాంట్లో స్పష్టంగా వారి పోలింగ్ స్టేషన్ యొక్క వివరాలు, దాని లొకేషను, అలాగే దానికి సంబంధించినటువంటి అన్ని వివరాలు కూడా ఆ వాటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్లో పొందుపరిచి ఇప్పుడు వరకు ఇవ్వటం జరిగింది. మిగిలినటువంటి వారు కూడా ఆ గ్రామంలో లేదా ఇంటి దగ్గర అందుబాటులో లేకపోవటం కానీ లేకపోతే దానికి సంబంధించినటువంటి ఎవరు అందుబాటులో లేకపోవటం వల్ల అవి ఇంకా ఇవ్వటం జరగలేదు. అయితే ఈరోజు మళ్ళా మధ్యాహ్నం నుంచి మళ్ళీ రెండో విడత మిగిలినటువంటి 4-5% ఎవరైతే ఉన్నారో రెండోసారి మళ్ళా వాళ్ళ యొక్క గృహాలకు వెళ్ళి ఆ వాటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్స్ని అందజేయడానికి ఏర్పాట్లు చేయటం జరిగింది. అలాగే ఎలక్షన్ రోజున ఫ్రీ అండ్ ఫెయిర్గా జరగడానికి మన గత ఎన్నికల్లో ఉన్నటువంటి జరిగినటువంటి అంశాలని, అలాగే అక్కడ ఉన్నటువంటి లా అండ్ ఆర్డర్ సిచ్యువేషను, అలాగే అక్కడ ఇంతకుముందు జరిగినటువంటి సంఘటనలు, అలాగే ఎలక్షన్ కమిషన్ వారు ఇచ్చినటువంటి గైడ్లైన్స్కి ఆధారంగా మనం క్రిటికల్ బూత్స్ని ఐడెంటిఫై చేయటం జరిగింది. మన పులివెందుల్లో 15 క్రిటికల్ బూత్స్ కింద 15 ఉన్నాయి. 15ని కూడా మనం క్రిటికల్ బూత్స్ కింద ఐడెంటిఫై చేయటం జరిగింది. 15 చోట్ల కూడా వెబ్ కాస్టింగు, అలాగే సీసీ కెమెరాల్లో పర్యవేక్షణలతోటి అక్కడ జరుగుతోంది. అలాగే ఒంటిమిట్టలో 10 క్రిటికల్ బూత్స్ ఐడెంటిఫై చేయడం జరిగింది. ఆ 10 చోట్ల కూడా ఈ వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ప్రతి చోట కూడా ఎక్కడైతే వెబ్ కాస్టింగ్ ఇవ్వలేదో అక్కడ మైక్రో అబ్జర్వర్స్ని మనం నియమించడం జరిగింది. సో మైక్రో అబ్జర్వర్స్ ఇండిపెండెంట్గా ఉంటారు. వాళ్ళు డైరెక్ట్గా అబ్జర్వర్కి రిపోర్ట్ చేస్తారు. దే విల్ ఆల్సో గివ్ ద ప్యారలల్ సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. అలాగే ఓటర్లకు కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు ఏవైతే ఉన్నాయో అక్కడ మంచినీరు కానివ్వండి, లేకపోతే క్యూ మేనేజ్మెంట్ కానీ, లేకపోతే అక్కడ ఏదైనా మెడికల్ ఎమర్జెన్సీ వచ్చినట్టయితే అటెండ్ అవ్వడానికి కానీ వారికి కావాల్సినటువంటి సదుపాయాలన్నింటినీ కూడా ఈ పోలింగ్ బూతుల దగ్గర ఏర్పాటు చేయడం జరిగింది. దానికి సంబంధించినటువంటి ఆదేశాలన్నీ కూడా ఇప్పటికే అధికారులందరికీ కూడా ఇవ్వటం జరిగింది. కరుడుగట్టిన ఎర్రచందనం స్మగ్లర్ నాగ దస్తగిరి రెడ్డితో పాటు మరో 5గురిని అరెస్ట్ చేసి దొంగలు 2 కార్లు, బైక్ను స్వాధీనం చేసుకున్నామని జిల్లా ఎస్పీ ఈజీ అశోక్ కుమార్ తెలిపారు. కడప నగరంలోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ అరెస్టు అయిన వారి వివరాలను వెల్లడించారు. జిల్లాలో అక్రమంగా ఎర్రచందనం రవాణా చేస్తున్న ముఠాను చాపాడు పోలీసులు అదుపులోకి తీసుకున్నారని ఎస్పీ ఈ సందర్భంగా తెలిపారు. ప్రస్తుతం అరెస్ట్ చేసిన దస్తగిరి రెడ్డిపై 2 సార్లు పీడీ యాక్ట్ నమోదుతో పాటు 86 ఎర్రచందనం రవాణా అక్రమ కేసులు, 32 దొంగతనం కేసులు ఉన్నట్లు విచారణలో వెల్లడైందన్నారు. ఇతనితో పాటు ప్రొద్దుటూరుకు చెందిన ముదిరెడ్డి రామ్మోహన్ రెడ్డి, ఉమ్మనబోయిన కృష్ణయ్య, పెండ్లిమర్రి చక్రాయపేట మండలాలకు చెందిన కాయలి శ్రీనివాసులు, ఓబుల్ రెడ్డి, శనివారపు బాలగంగిరెడ్డిలను అరెస్ట్ చేసిన పోలీసులు వారి వద్ద నుంచి టన్ను బరువు గల 52 ఎర్రచందనం దుంగలు, రవాణాకు ఉపయోగించిన 2 కార్లు, 1 బైక్ను స్వాధీనం చేసుకున్నామన్నారు. ఈ ముఠా వెనుక ఉన్న ఇంకా కొంతమంది బడా స్మగ్లర్లు ఉన్నట్లు తెలిసిందని వారిని అరెస్ట్ చేసేందుకు స్పెషల్ టీంను ఏర్పాటు చేసినట్లు ఎస్పీ తెలిపారు. ఎర్రచందనం అక్రమ రవాణాకు పాల్పడిన, అందుకు సహకరించిన వారిపై నాన్ బెయిలబుల్ కేసులతో పాటు పీడీ యాక్ట్ నమోదు చేస్తామని ఎస్పీ ఈ సందర్భంగా హెచ్చరించారు. స్మగ్లింగ్ సంబంధించి ఒక మంచి బ్రేక్ త్రూ లభించింది మనకు. దాంట్లో భాగంగా కరుడుగట్టినటువంటి ఎర్రచందనం స్మగ్లర్ నాగదస్తగిరి రెడ్డి అనేటటువంటి వ్యక్తిని
ఈరోజు మనం అరెస్ట్ చేసి రిమాండ్ చేయడం జరుగుతూ ఉంది. ఇతని యొక్క ముఠాలో 6 మంది, దాదాపుగా 6 మందిని ఈరోజు మనము రిమాండ్ చేయడం జరుగుతూ ఉంది. గత లాస్ట్ ఒక 1 year నుంచి 1.5 year నుంచి ఇతను మన కోసం తప్పించుకొని తిరుగుతూ ఉన్నాడు. దాంట్లో భాగంగా ఇతని మీద వల పన్ని ఇతన్ని పట్టుకోవడం జరిగింది. నిన్న చాపాడు పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఇతన్ని పట్టుకొని 52 ఎర్రచందనం దొంగల్ని రికవరీ చేయడం జరిగింది. దాదాపు వీటి యొక్క బరువు 1 టన్నుకు పైగానే ఉంది. 1087 కిలోల ఎర్రచందనం దొంగల్ని స్వాధీనం చేసుకోవడం జరుగుతూ ఉంది. ఇతనితో పాటు ఇతని పేరు ఇరగంరెడ్డి నాగదస్తగిరి రెడ్డి, పొద్దుటూరు టౌన్. ఇతనితో పాటు ఉమ్మనబోయిన కృష్ణయ్య, పొద్దుటూరు టౌన్, కాయలి శ్రీనివాసులు, పెండ్లిమర్రి మండలం, బండ్రెడ్డి ఓబుల్ రెడ్డి, చక్రాయపేట మండలం, శనివారపు బాలయంగిరెడ్డి, పెండ్లిమర్రి మండలం. ఈ 6 మందిని ఈరోజు మనం రిమాండ్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క కేసు యొక్క పూర్వాపరాల్లోకి వెళ్ళినప్పుడు ఈ నాగదస్తగిరి రెడ్డి అనే అతను ఒక నొటోరియస్ రెడ్ శాండల్ స్మగ్లర్. ఇతని మీద ఇప్పటికే దాదాపు 86 ఎర్రచందనం కేసుల్లో ఇతను ముద్దాయిగా ఉన్నాడు. 3 సార్లు పీడీ యాక్ట్లో ఇతను అరెస్ట్ అయ్యి బయటికి వచ్చాడు. ఇతను ఆల్రెడీ జైల్లో ఉన్నటువంటి ఫక్రుద్దీన్, లాల్ బాషా అనేటటువంటి ఎర్రచందనం స్మగ్లర్ల యొక్క బావుమర్ది, వాళ్ళ కుటుంబ సభ్యుడు. వీళ్ళందరూ కూడా ఒక ముఠాగా ఏర్పడి ఎన్నో ఎర్రచందనం స్మగ్లింగ్ కార్యక్రమాల్లో ఇన్వాల్వ్ అయ్యారు. వీళ్ళు డైరెక్ట్గా ఢిల్లీలో ఉన్నటువంటి సలీం అనేటటువంటి రెడ్ శాండల్ స్మగ్లర్కి సప్లై చేస్తున్నట్టు మనకు ఆధారాలు లభించాయి. దాంట్లో భాగంగా హవాలా రూపంలో వీళ్ళ యొక్క డబ్బులు ట్రాన్సాక్షన్స్ జరిగాయి. ఢిల్లీ నుంచి ఇతను హైదరాబాద్లో ఉన్నటువంటి హవాలా వాళ్ళ ద్వారా డబ్బుల్ని రిసీవ్ చేసుకుంటారు. ఇక్కడ నుంచి ఢిల్లీకి దొంగల్ని పంపిస్తే ఢిల్లీ నుంచి హవాలా రూపంలో హైదరాబాద్లో ఉన్నటువంటి హవాలా వ్యాపారుల ద్వారా డబ్బుల్ని కలెక్ట్ చేసుకుంటారు. దాంట్లో భాగంగా 1 week బ్యాక్ ఆ యొక్క హవాలా వ్యాపారస్తుల్ని అరెస్ట్ చేసి రిమాండ్ చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా నాగదస్తగిరి రెడ్డి యొక్క భార్య కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయింది. ఆమెను కూడా 1 week బ్యాక్ రిమాండ్ చేయడం జరుగుతూ ఉంది. వీళ్ళని ఇన్వెస్టిగేషన్, ఇంకా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఫర్దర్ పోలీస్ కస్టడీకి వేసుకొని వీళ్ళని ఎంక్వైరీ చేయడం జరుగుతుంది. ఇతను 34 దొంగతనం కేసుల్లో కూడా ముద్దాయిగా ఉన్నాడు నాగదస్తగిరి రెడ్డి. 3 సార్లు పీడీ యాక్ట్లో పోయి వచ్చాడు. ఇతని వైఫ్ లాల్బీ పైన కూడా ఎర్రచందనం కేసులు ఉన్నాయి. అదేవిధంగా ఇతను ఈ పాలకొండలు ప్రాంతము, లంకమల ఫారెస్ట్ ఏరియాల్లో ఈ ఎర్రచందనం దొంగల్ని కొట్టి స్మగ్లింగ్ చేసి ఢిల్లీకి పంపించడం ఇతని యొక్క మోడస్ ఆపరెండిగా మనకు తెలుస్తూ ఉంది. దీంట్లో భాగంగా కృష్ణయ్య అనే అతన్ని కూడా మనం ఈరోజు అరెస్ట్ చేస్తూ ఉన్నాం. ఇతను కూడా 2 ఎర్రచందనం కేసులు, 3 దొంగతనం కేసులు ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క ముఠాని మళ్ళీ పోలీస్ కస్టడీకి తీసుకొని వీళ్ళ వెనక ఉన్నటువంటి హవాలా వ్యాపారులు, ఢిల్లీలో ఉన్నటువంటి సలీము, వీళ్ళ గ్యాంగ్, టోటల్గా వీళ్ళ నెట్వర్క్ ఎట్లా ఉంది అనేది మనం వెరిఫై చేస్తూ ఉన్నాం. ఈ 52 రెడ్ శాండల్స్ దొంగలతో పాటు ఒక టయోటా ఇన్నోవా వెహికల్ని, ఒక స్విఫ్ట్ డిజైర్ వెహికల్ని, ఒక మోటార్ సైకిల్ని రికవరీ చేసి సీజ్ చేయడం జరుగుతూ ఉంది. ఫర్దర్ వీటి మీద ఫినాన్షియల్ ఇన్వెస్టిగేషన్ కూడా కంటిన్యూ చేస్తాం. ఈ యొక్క ఎర్రచందనం స్మగ్లింగ్ ద్వారా సంపాదించిన డబ్బుని ఎక్కడెక్కడ పెట్టుబడి పెట్టాడు, ఎన్ని ప్రాపర్టీస్ కొన్నారు, దానికి సంబంధించినటువంటి పూర్వాపరాలు ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ అనేది కంటిన్యూ అవుతుంది. కాబట్టి ఎర్రచందనం స్మగ్లింగ్ చేసిన, దానిని రవాణా చేసిన, ఎర్రచందనం స్మగ్లర్లకు సహకరించిన వాళ్ళ మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుందనేసి క్లియర్గా చెప్పడం జరుగుతూ ఉంది. దాంట్లో ఏ విధమైన చిన్న ఇన్వాల్వ్మెంట్ ఉన్నా కూడా దాంట్లో నేరస్తులుగా ఇన్వాల్వ్ అవుతారు. కాబట్టి అందరికీ కూడా తెలియజేయడం ఏంటి అంటే, ఎర్రచందనం స్మగ్లింగ్ సంబంధించిన సమాచారం తెలిసిన వెంటనే పోలీసులకు తెలియజేయండి. వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో సహకరించాల్సినటువంటి అవసరం లేదనేసి పత్రికాముఖంగా తెలియజేయడం. బాడీ బిల్డర్స్ శ్రేయస్సు, వారి అభ్యున్నతిని కాంక్షిస్తూ ది కడప బాడీ బిల్డర్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఏర్పాటు అభినందనీయమని అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి యూనుస్ బాషా తెలిపారు. కడప నగరంలోని మిస్టర్ ఫిట్ జిమ్లో ఆదివారం నూతన ది కడప బాడీ బిల్డర్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఎన్నిక అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శిగా శ్రీనివాసులు రాజు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షులుగా రషీద్, జిల్లా ప్రధాన కార్యదర్శిగా యూనుస్ బాషా, కోశాధికారిగా మెరేన్ ప్రసాద్ను ఎన్నుకున్నారు. అలాగే చైర్మన్గా ఈవి కుమార్, ఎగ్జిక్యూటివ్ చైర్మన్గా డాక్టర్ తాహిర్, గౌరవ అధ్యక్షులుగా నూనె నాగేష్, ఆర్గనైజింగ్ సెక్రటరీగా మెహరాజ్ తదితరులను ఎన్నుకున్నారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బాడీ బిల్డర్స్ శ్రేయస్సు కోసం అసోసియేషన్ పనిచేస్తుందని, బాడీ బిల్డర్స్కు పోటీలలో ఎలాంటి అన్యాయం జరిగినా అసోసియేషన్ ముందుంటుందన్నారు. అలాగే అసోసియేషన్ బాడీ బిల్డర్స్ ఎదుగుదలకు పాటుపడుతుందని ఈ సందర్భంగా పేర్కొన్నారు. నూతన అధ్యక్షులు రషీద్ ఈ సందర్భంగా మాట్లాడుతూ భవిష్యత్తులో అసోసియేషన్కు మరింత ముందుకు తీసుకువెళ్తామని తెలిపారు. కోశాధికారి మెరీన్ ప్రసాద్ మాట్లాడుతూ అసోసియేషన్ ఆర్థికంగా ముందుకు తీసుకువెళ్తామన్నారు. ఈ కార్యక్రమంలో కడప కేంద్ర కారాగారాధికారి అమర్ బాషా, కమలాపురం జైలు శాఖాధికారి గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. ఓకే ఓకే ఒకరు బుక్ చేయండి, మీరే వేయండి బుక్ చేయాలి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ది కడప బాడీ బిల్డర్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నుకోబడింది. ఈరోజు అధ్యక్షులుగా షేక్ రషీద్, లెజెండ్ జిమ్ అధినేత, సీనియర్ బాడీ బిల్డర్గా ఎన్నుకోవడం జరిగింది రషీద్ గారిని. మరియు కోశాధికారిగా మా యొక్క కమలాపురం A1 జిమ్ మెరీన్ ప్రసాద్ గారిని ఎన్నుకోవడం జరిగింది. ఈ యొక్క పదవి కాలము 4 సంవత్సరాలు ఉంటుంది. వీళ్ళు ఎంతో అంకిత భావంతో పని చేయాలని మరియు కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈ అసోసియేషన్లో చైర్మన్గా ఈవి కుమార్ గారిని, మరి గౌరవ అధ్యక్షులుగా నూనె నగేష్ గారిని, ఆర్గనైజింగ్ సెక్రటరీగా మన మెహరాజ్ గారిని, ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్మన్గా SMD సాహిర్ గారిని ఎన్నుకోవడం జరిగింది. అదేవిధంగా పలువురికి ఈ యొక్క అసోసియేషన్ మార్పులు చేర్పులు చేసి పదవులు ఇవ్వడం జరిగిందండి. మా యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే యువతను ఆదరించాలి, దగ్గర ఇవ్వాలి. వీళ్ళు రాబోయే సాటి బాడీ బిల్డర్లకు నిదర్శనంగా ఉంటారని ఆశపడి ఈరోజు యంగ్స్టర్ రషీద్ గారిని అధ్యక్షులుగా మరియు మెరీన్ని కోశాధికారిగా ఎన్నుకోవడం జరిగింది. కాబట్టి భవిష్యత్తులో వీళ్ళు మరింత సేవలు చేయాలని కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ వెరీ మచ్. కడప లెజెండ్ జిమ్ ఓనర్ని అండ్ ఇప్పుడు ద కడప బాడీ బిల్డర్స్ అసోసియేషన్లో యాజ్ అ ప్రెసిడెంట్ నాకు ఈ పొజిషన్ ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి నేను హృదయపూర్వకంగా నమస్కారాలు చెప్తున్నానండి. ముఖ్యంగా మా మోటో ఏమంటే ప్రతి ఒక్క యువతకి తప్పుదారులు పడకుండా ప్రతి ఒక్కరు వచ్చి తమ బాడీని, ఫిట్నెస్ని పెంచుకోవాలని, వాళ్ళు యువత తప్పుదారులు పట్టకుండా మంచి దారులు రావాలని మనమందరం కోరుకుంటూ ఈ యొక్క మన కడప బాడీ బిల్డర్స్ అసోసియేషన్ని ముందరికి తీసుకెళ్లాలనే భావనతో నన్ను ఈరోజు ఎన్నుకుని వీళ్ళు నా పైన నమ్మకం పెట్టి నన్ను ఈ బాధ్యతను అప్పగించారు. ఈ బాధ్యతను నేను మనస్ఫూర్తిగా నిర్వహిస్తానని మాటిస్తూ ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి నా నమస్కారాలండి. ఈ బాడీ బిల్డింగ్ అసోసియేషన్ తరపు నుంచి సీనియర్స్ మరి ఈ మా అసోసియేషన్లో పెద్దలు నూనె నాగేష్ సార్ గారు కానీ, యూనిస్ భాయ్ గారు కానీ, మా అమింద రషీద్ గారిని అధ్యక్షునిగా, కోశాధికారిగా నన్ను ఎన్నుకోవడం జరిగింది. A1 జిమ్ కమలాపురం సీనియర్ బాడీ బిల్డర్ని కాబట్టి మా ఇద్దరికి సీనియర్ బాడీ బిల్డర్ మేము ఉన్నాం కాబట్టి ఈ యొక్క పదవిని ఇవ్వడం జరిగింది. అసోసియేషన్ ఇచ్చిన భారాన్ని మేము ఖచ్చితంగా సద్వినియోగం చేసుకుంటామని సభపూర్వకంగా పెద్దలకి మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటాం. కడప జిల్లా బాడీ బిల్డింగ్ అసోసియేషన్ రథసారథి శ్రీ యూనిస్ బాషా గారి ఆధ్వర్యంలో ఎన్నికలు జరిగినాయి. వారు యథాతథంగానే జిల్లా సెక్రటరీ గారు ఉన్నారు కాబట్టి తద్వారా ఏంటంటే ఈరోజు రషీద్ గారు మన నూనె నగేష్ గారు గతంలో అధ్యక్షులుగా ఉండేవారు. వారికి పదవి విరమణ చేసి గౌరవ పదవి ఇవ్వడం జరిగింది గౌరవ అధ్యక్షులుగాను. సో వారికి మొట్టమొదటి శుభాకాంక్షలు తెలియజేస్తూ నూతన అధ్యక్షుడిగా రషీద్ గారు ఎన్నిక కాబడ్డారు.
యువకుడు, మంచి బాడీ బిల్డరు, తర్వాత ఏంటంటే జడ్జిమెంట్ పట్ల, తర్వాత బాడీ బిల్డింగ్ క్రీడ పట్ల స్పష్టమైన అవగాహన ఉన్న వ్యక్తి ఈ అసోసియేషన్కి ప్రెసిడెంట్గా రావడం అనేది నిజంగా చాలా ముదావహం. అలాగే ఈ ఆంధ్ర బాడీ బిల్డింగ్ అసోసియేషన్ తరఫున అఫీషియల్స్ అందరి తరఫున నేను వారికి ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఈయన ఆంధ్రప్రదేశ్ బాడీ బిల్డింగ్ అసోసియేషన్లో ద్వారా మంచి సేవలు, ఈ జిల్లా ద్వారా మంచి సేవలు అందించగలరని భావిస్తున్నాను. ఎన్నికల కమిషన్ నియమ నిబంధనల మేరకు జిల్లాలోని పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని చర్యలు చేపట్టినట్లు జిల్లా ఎస్పీ ఈజీ అశోక్ కుమార్ తెలిపారు. కడప నగరంలోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సాయంత్రం 5 గంటలతో జెడ్పీటీసీ ఉప ఎన్నికల ప్రచారానికి తెరపడిందన్నారు. ఈ ఎన్నికలకు సంబంధించి పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికకు 550 మంది పోలీసులు, 4 ప్లాటూన్లు ఏఆర్ పోలీస్ బలగాలతో కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేస్తామన్నారు. అలాగే ఒంటిమిట్టకు సంబంధించి 650 మంది పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఇప్పటి వరకు పులివెందులలో 500 మంది, ఒంటిమిట్టలో 650 మందికి పైన బైండ్ ఓవర్ కేసులు నమోదు చేస్తామన్నారు. పులివెందుల ప్రాంతంలో గతంలో బాంబుల తయారీతో సంబంధం ఉన్న వారికి, అసాంఘిక కార్యకలాపాలు, నేర చరిత్ర కలిగిన వారికి రౌడీ షీటర్ల గృహాలను తనిఖీ చేసి తగిన నోటీసులు ఇచ్చామన్నారు. పోలింగ్ రోజున ప్రత్యేకంగా క్యూ లైన్లు నిర్వహించేందుకు సిబ్బందిని ఏర్పాటు చేశామన్నారు. ఎన్నికల నేపథ్యంలో స్థానికంగా కాని వారు గ్రామాల్లో ఉండడానికి వీలు లేదన్నారు. ప్రతి పోలింగ్ కేంద్రాల వద్ద డ్రోన్ కెమెరాలతో నిఘా ఉంటుందని, ఎక్కడా ఎటువంటి అల్లర్లు జరగకుండా నిరంతర పర్యవేక్షణ కొనసాగుతుందన్నారు. ఎన్నికల సంఘ నియమ నిబంధనలు ఉల్లంఘించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఎస్పీ వివరించారు. అదేవిధంగా టోటల్గా జిల్లాలో 13 బార్డర్ చెక్ పోస్టులు ఉన్నాయి. జిల్లాలోకి ఎంటర్ కావాలంటే 13 చెక్ పోస్టుల ద్వారా ఎంటర్ కావాలి. అక్కడ కూడా మనము కట్టుదిట్టం చేశాం. అదేవిధంగా పులివెందుల, ఒంటిమిట్ట 2 మండలాలకు సంబంధించి సరౌండింగ్ ఏరియాస్లో కూడా దాదాపు 15 వరకు చెక్ పోస్టులను దీనికోసం ఎక్స్క్లూజివ్లీ ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ పోలింగ్ కేంద్రాలకు రావడానికి ఖచ్చితంగా వాటిని దాటుకొని రావాలి. ముఖ్యంగా ఈరోజు సాయంత్రం 5 గంటలకు ఎలక్షన్ కమిషన్ యొక్క నిబంధనావళి ప్రకారము క్యాంపెయినింగ్ అంతా క్లోజ్ అవుతుంది. సాయంత్రం 5 గంటల తర్వాత స్థానికేతరులందరూ కూడా ఆ ప్రాంతాన్ని వదిలి వెళ్ళిపోవాల్సి ఉంటుంది. దాంట్లో భాగంగా ఇప్పటికే హోటల్స్, లాడ్జెస్, ఫంక్షన్ హాల్స్, కళ్యాణ మంటపాలు ఇలాంటి వాటన్నింటి మీద కూడా చెక్ చేస్తూ ఉన్నాము. ఈ 2 మండలాల్లోనూ అదేవిధంగా జిల్లాలోనూ, మొత్తం జిల్లాలో కూడా ఎవరైతే ట్రబుల్ మాంగర్స్ ఉన్నారో, అదేవిధంగా బాంబు మేకర్స్ ఉన్నారో, హ్యాబిచువల్ అఫెండర్స్ ఉన్నారో, రౌడీ షీటర్స్ ఉన్నారో, ఇంతకుముందు ఎలక్షన్స్లో నేరాల్లో పాల్గొన్నటువంటి వాళ్ళందరి మీద కూడా బైండ్ ఓవర్ చేయడం జరిగింది. వాళ్ళకు క్లియర్గా నోటీసెస్ ద్వారా కూడా తెలియజేయడం జరిగింది. ఏదైనా సరే ఎలక్షన్స్లో వాళ్ళు ఇన్వాల్వ్ అయినట్లయితే సంఘటనల్లో ఎలక్షన్స్ యొక్క నియమాల్ని ఉల్లంఘించి ఎలక్షన్స్ యొక్క పరిస్థితుల్ని ప్రభావితం చేసే ప్రయత్నాలు చేసినట్లయితే ఖచ్చితంగా వాళ్ళ మీద కఠినమైనటువంటి చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలియజేయడం అయింది. ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత కూడా స్ట్రాంగ్ రూమ్ సెక్యూరిటీ కోసం ఆర్మడ్ గార్డ్స్ని ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. స్టాటిక్ ఫోర్స్ను కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. కౌంటింగ్ రోజున కూడా ఎలాంటి ఇబ్బందులు రాకుండా, సమస్యలు తలెత్తకుండా అక్కడ కూడా స్టాటిక్ ఫోర్స్ను కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా డిప్లాయ్ చేసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ. ప్రముఖ నాణ్యమైన బంగారు ఆభరణాల విక్రయ సంస్థ జోస్ అలుకాస్ అమలు చేస్తున్న చైన్ ఫెస్ట్ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సంస్థ మేనేజర్ గణేష్, అసిస్టెంట్ మేనేజర్ సీనాజ్లు పిలుపునిచ్చారు. కడప ఆర్టీసీ బస్టాండ్ వద్ద గల సంస్థ షోరూంలో ఫెస్ట్లో భాగంగా లక్కీ డిప్ తీసి విజేతలకు బహుమతులను అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా జోస్ అలుకాస్ సంస్థకు విశేష గుర్తింపు ఉందని, నాణ్యత, మన్నిక గల ఆభరణాలకు నిలవుగా జోస్ అలుకాస్ సంస్థ పేరుగాంచిందన్నారు. అలాంటి సంస్థలో జూలై 25 నుంచి ఆగస్టు 15వ తేదీ వరకు చైన్ ఫెస్ట్ను నిర్వహించి కొనుగోలుదారులను ప్రోత్సహిస్తూ విలువైన బహుమతులు అందిస్తున్నామన్నారు. అలాగే తమ వద్ద నగల కొనుగోలుకు ఫ్లాట్ 5% తరుగు సైతం ఇస్తున్నట్లు ఈ సందర్భంగా చెప్పారు. ప్రజలు తమ షోరూంను సందర్శించి అరుదైన డిజైన్లతో కూడిన ఆభరణాలు కొనుగోలు చేయవచ్చని వారు వివరించారు. ఈ కార్యక్రమంలో పిఆర్ఓ పవన్, షోరూం సిబ్బంది ఇంకా నగర ప్రజలు పాల్గొన్నారు.
జరుగుతున్న లక్కీ డ్రా చైన్ ఫెస్ట్ ద్వారా వీక్లీ డ్రా తీసుకోము. ఆ లక్కీ డ్రాకి వచ్చేసి మన సార్ గెస్ట్గా సార్ వచ్చేసి విన్నర్ నేమ్ అనౌన్స్ చేస్తున్నాం. నేమ్ అనౌన్స్ చేస్తాం. గవాస్కర్ రెడ్డికి గిఫ్ట్ వచ్చింది లక్కీ డ్రా. అట్ట చూపించండి. థ్యాంక్ యూ సార్. ఓకే సార్. రైట్ రైట్ కూడా తీసుకుంటాం. దానా జోస్ లుకాస్ యాజమాన్యము బంగారు కొనుగోలు చేసేటువంటి వినియోగదారులకు ఒక మంచి శుభవార్త. ఏదైనా ఇప్పుడు చైన్ ఫెస్ట్ అనేటువంటి ఒక ప్రోగ్రాం పెట్టారు. అది ఈ ఆగస్టు మాసం 17వ తారీఖు వరకు ఉంటుంది అవకాశము. ఏ చైన్ అయినా కొనాలనుకుంటే అది 5 ఉండొచ్చు, 6 ఉండొచ్చు, 7 ఉండొచ్చు, 10, 15, 16, 17% వరకు తరుగుండొచ్చు. అటువంటిది ఏదీ లేకుండా ఈ చైన్ ఫెస్ట్లో కేవలం 5% తరుగుతూనే ఇచ్చే అవకాశం కలగజేయడం అనేటువంటిది మంచి అవకాశం. డబ్బులు కష్టపడితే వస్తాయి కదా, మంచి అవకాశాన్ని కడప జిల్లా ప్రజలు ఉపయోగించుకోవాలని కోరుచున్నాం. అంతేగా. కడప ప్రజలకు నమస్తే అండి. ఈరోజు మనము చైన్ ఫెస్ట్ వచ్చేసి జరుపుకుంటాం మన షోరూంలో. ఇది ఈ నెల 17 వరకు ఉంటుంది. అలాగే మనము లక్కీ డ్రా కూడా వీక్లీ లక్కీ డ్రా తీస్తున్నాము. ఈ లక్కీ డ్రాలో ఏంటంటే వాషింగ్ మిషన్, ఫ్రిడ్జ్, టీవీ ఇలాంటివి ఇస్తున్నాము. మెయిన్ ముఖ్యంగా ఈరోజు వచ్చేసి మన గెస్ట్ ద్వారా మనం ఒక అనౌన్స్ కూడా చేయడం జరిగింది. ఈ వీక్ వచ్చేసి ఫ్రిడ్జ్ గెలుచుకున్నారు గవాస్కర్ రెడ్డి గారు. అలాగే మన కడప ప్రజలు ఏంటంటే ఈ వెడ్డింగ్ కస్టమర్స్ కానీ ఏదైనా పర్చేస్ చేయాలనుకున్నా కానీ ఈ టైంలో చాలా బెస్ట్ ఆఫర్స్ అనేది ఉన్నాయి. కాబట్టి తప్పకుండా అందరూ వినియోగించవలసిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. జోసా లుకాస్లో చైన్ పర్చేస్ చేద్దామని వచ్చాము. ఇక్కడ ఆఫర్స్ చూస్తే చైన్ పైన 5% ఉంది. అది కస్టమర్స్కి చాలా మంచిది. అండ్ అవుట్ సైడ్ షోరూమ్స్తో కంపేర్ చేసుకున్నా కూడా బెస్ట్ ఆఫర్ ఇచ్చారు. అండ్ స్టాఫ్ కూడా మంచి కోఆపరేట్ చేస్తూ మంచిగా చూపించారు. సో థ్యాంక్ యూ. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం ప్రైవేట్ ఎలక్ట్రికల్ వర్కర్ల సమస్యలను సత్వరమే పరిష్కరిస్తూ వారికి ప్రభుత్వ పథకాలను అమలు జరిగేలా చూడాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రైవేట్ ఎలక్ట్రికల్ వర్కర్స్ అసోసియేషన్ నాయకులు డిమాండ్ చేశారు. కడప నగరం శంకరాపురంలోని స్కౌట్ హాల్లో ఈరోజు ప్రైవేట్ ఎలక్ట్రికల్ వర్కర్స్ అసోసియేషన్ కడప అన్నమయ్య జిల్లా కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిత్యం ప్రమాదకర పరిస్థితుల్లో విధులు నిర్వర్తిస్తూ రోజువారీ సంపాదనపై ఆధారపడి జీవించే ప్రైవేట్ ఎలక్ట్రికల్ వర్కర్లు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని అన్నారు. గతంలో పాలకులు వీరి కోసం అనేక పథకాలు అమలు చేస్తుండగా వాటికి గత కొన్నేళ్లుగా తిలోదకాలు ఇచ్చారన్నారు. అన్ని విధాల అర్హులైనప్పటికీ వీరి పట్ల ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరించడం సరికాదన్నారు. ఈ క్రమంలో ఇప్పటికైనా పాలకులు వారి సమస్యలను గుర్తిస్తూ డెత్ బెనిఫిట్, యాక్సిడెంట్ బెనిఫిట్స్, మెటర్నిటీ ప్రయోజనాలు, వివాహ ప్రోత్సాహాలు అందించాలన్నారు. అలాగే అసోసియేషన్ 20వ కార్యవర్గ సమావేశం త్వరలో నిర్వహించనున్న తరుణంలో ఈ సమావేశాన్ని కడపలో నిర్వహించేలా చూడాలని సమావేశం ఏకగ్రీవంగా తీర్మానించింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సలహాదారులు కోరుముట్ల నరసింహులు, రాష్ట్ర ఉపాధ్యక్షులు దస్తగిరి తదితరులు పాల్గొన్నారు. మేము ఎలక్ట్రికల్ కార్మికులు అత్యంత ప్రమాదకరమైన వృత్తిని ఎంచుకొని జీవనం సాగిస్తుంటారు. వాళ్ళకి ఇంతకుముందు భవన నిర్మాణ కార్మికులుగా ఉన్న పథకాలన్నింటినీ కూడా గవర్నమెంట్ దాన్ని క్యాన్సిల్ చేసింది. దాన్ని రెన్యూల్ చేయాలనే ఒక ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేశాం. ఆంధ్రప్రదేశ్ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి అనగా ఎలక్ట్రీషియన్ల దృష్టికి తీసుకురావాలనేటువంటి ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీనిని మా యొక్క అజెండాను ప్రభుత్వం వారి దృష్టికి తీసుకెళ్ళి గతంలో నిలిచిపోయినటువంటి అన్ని సంక్షేమ పథకాలన్నీ కూడా తిరిగి పునరుద్ధరించాలనేటువంటి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ ఎలక్ట్రికల్ వర్కర్స్ అసోసియేషన్ ఆదేశాల మేరకు మన రాష్ట్ర ప్రైవేట్ ఎలక్ట్రికల్ వర్కర్స్ అసోసియేషన్ ఆదేశాల మేరకు మనము సంక్షేమ పథకాలు మన ఎలక్ట్రీషియన్లకు అందజేయాలని ఒక మంచి ఉద్దేశంతో మన రాష్ట్ర నాయకులు ముందు గవర్నమెంట్ నుంచి వచ్చే పథకాలన్నీ నిలిచిపోయాయి కాబట్టి వాళ్ళకు ఏదైనా ప్రమాదవశాత్తు ఏదైనా జరిగినప్పుడు మనం అండగా ఉండాలా,
మన ఎలక్ట్రీషియన్లకని ఒక మంచి ఉద్దేశంతో ఈ పథకాలన్నీ అమలు చేస్తుంటారు. ఈ పథకాలు ఎట్లా అంటే ఏదైనా మా కార్మికుడు ఏదైనా యాక్సిడెంట్గా కింద పడిపోతే వానికి ఫలానా అమౌంట్ అంటే ఒక 15,000, ఏదైనా ఆపరేషన్ చేసుకొని ఏదైనా ఇంటికాడ ఉన్నప్పుడు ఒక 25,000, సహజ మరణం చెందినప్పుడు ఒక 30,000, అట్లే యాక్సిడెంటల్ డెత్ జరిగినప్పుడు 50,000 ఇవ్వాలని మన రాష్ట్ర నాయకులు దీనికి ఒక పాంప్లెట్ ద్వారా మనకు అందజేశారు. ఈ విధంగా మన రాష్ట్రంలో దాదాపు అన్నమయ్య జిల్లా, కడప జిల్లా కాకుండా చాలా జిల్లాలు ఉన్నాయి. ఆ జిల్లాలో అన్ని ఎలక్ట్రీషియన్ కార్మికులు చాలా దారిద్ర్య పరిస్థితుల్లో ఉన్నారు. వాళ్ళకి ఏదైనా దెబ్బ తగిలితే ముందు నుంచి ఆ పథకాలు ఏది రావడం లేదు. కాబట్టి మనము ఇది అన్నీ వాళ్ళకు మన ఎలక్ట్రీషియన్లకు తెలియజేయాలని కమిటీ సభ్యులంతా కలిసి అన్నమయ్య జిల్లా, కడప జిల్లా 2 జిల్లాలు కలిసి ఒక మీటింగ్ అరేంజ్ చేశాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జిల్లాలోని ఒంటిమిట్ట, పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి. జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి స్పష్టీకరణ. కరుడుగట్టిన ఎర్రచందనం స్మగ్లర్ నాగదస్తగిరి రెడ్డితో పాటు మరో 5గురు అరెస్టు. మీడియాకు జిల్లా ఎస్పీ ఈజీ అశోక్ కుమార్ వివరాల వెల్లడి. సిటీ కేబుల్ సిపిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.